3 రోజుల తర్వాత వరద తగ్గడంతో విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో జనం ఇల్లు శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. గూడు చెదిరిన వారంతా తమ ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నారు. వరదలో చిరు వ్యాపారుల వాహనాలు కొట్టుకుపోవడంతో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వరదలో తడిసిన వాహనాల రిపేర్లకైనా పనికి వస్తాయా? ఇక బెజవాడ వాసులు ఎదుర్కోబోతున్న కొత్త సమస్యలేంటి? విజయవాడలో వరద మిగిల్చిన బీభత్సంపై మా ప్రతినిధి రాజు గ్రౌండ్ రిపోర్ట్. వరదల నుండి నందమూరి నగర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇళ్లలో నుంచి వరద నీరు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వస్తువుల్ని సామాన్లన్నింటినీ కూడా మనం విజువల్లో కూడా చూడొచ్చు. అసలు చూస్తే వీళ్ళందరూ ఇంకా నీళ్లు తాగడానికే మంచినీళ్లు దొరకనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఇల్లు వాకిళ్ళన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవడానికి నీళ్లు లేకపోతే చివరికి మనం చూస్తున్నాం కదా, అదే నీళ్లతో ఇదే వరద నీళ్లతో ప్రస్తుతం అయితే సామాన్లు అన్నింటినీ క్లీన్ చేసుకుంటున్నటువంటిది చూడొచ్చు. ఇదంతా హృదయ విదారకమే. ఎందుకంటే ఈ 3 రోజులుగా దాదాపుగా పూర్తిగా వీళ్ళంతా కూడా వరద నీటిలోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చివరికి చేసేది లేక తినడానికి తిండి అయితే లేదు. ఇప్పటికే వీళ్ళ యొక్క షాప్ కూడా మెయింటైన్ చేస్తున్నట్లున్నారు, అన్ని పోయినట్లున్నాయి. ఏంది అసలు పరిస్థితి ఏంటి? అది మీరు ఇన్ని రోజుల నుంచి ఇట్లా చేస్తూనే ఉన్నారు. ఒక పక్క నుంచి చూస్తే బిజినెస్ అంతా పోయింది, మరో పక్క ఏమో ఆ వాటర్తో ఫుల్గా నిండిపోయినటువంటిది. ఇప్పుడేమో ఇలా వర్షం నీటిలో ఎంత నష్టం ఉంటుంది మీకు? ఒక 50,000 నష్టం ఉంటుంది సార్, అన్ని కలిపి అన్ని కూరగాయలు మాత్రమే 50,000. వాటికి కూరగాయలన్నీ ఫ్రెష్ గా పొద్దునెళ్ళి తీసుకొచ్చారు. ఆదివారం 9 అలాగా అన్ని ఫ్లోట్ గా వెళ్ళిపోయినాయండి, గుడ్డులతో సహా. 4 ట్రేలు ఉంటే ఇంక పెట్టారండి. అందరూ సత్యనారాయణపురం వెళ్తున్నారు కదా, అంత దూరం వెళ్లే బదులు ఇక్కడ వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉంటాయని. మీ ఇల్లు ఎంత వరకు మునిగిపోయింది? సహా లోతెళ్ళిపోయింది సార్. లోపల మంచాలు, దివాన్ కట్లు అన్ని పోయాయి సార్. క్లీన్ చేశారు ఇప్పటికే? లోపల ఉన్నది చేస్తున్నాం సార్, నిదానంగా చేస్తున్నాం. దివాన్ కట్ అయిపోయింది, సోఫాలు అయిపోయినాయి. 20 రోజులు అయినాయండి, పురుడు కూడా అవ్వలేదు ఇంకా పిల్లకి. ఒకసారి లోపల వరకు చూద్దాం మనం. అసలు లోపల వాతావరణం ఎట్లా ఉందా, వాళ్ళ ఇంటి పరిసరాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఒక చిన్న షాప్ మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక ఆ కూరగాయల షాపు, చిన్న షాప్ అయితే షాప్లో ఉన్నటువంటి వస్తువులు కూడా ఎక్కడే ఉన్నవి. దీనికి తోడు ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే చిరు జీవితాలు చిన్నగా బ్రతకడం కోసం చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు వచ్చినటువంటి వరద టోటల్గా ఛిద్రం చేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం ఒకసారి ముందుకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడా మనం విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఆ విజువల్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే గిన్నెలు, సామాన్లు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎలా చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయో, వస్తువులన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో, బట్టలన్నీ కూడా ఆరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి వాతావరణం కూడా అది ఇంటికి సంబంధించి కూడా పూర్తిగా నీటిలో ముంపుకు గురైంది. అసలు దీన్ని కనీసం లోపలికి వెళ్తే మంచాలు, వాటికి సంబంధించినటువంటి వస్తువులు కూడా నేను ఒకసారి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎక్కడవక్కడే చెల్లా చెదురుగా పడున్నటువంటివి అయితే ఉన్నవి, మంచాలు కానీ ఇతర. ఇంకొకటి ఏంటంటే ఇంటి లోపల స్మెల్ కూడా భరించలేనటువంటి స్మెల్ వస్తుంది. లోపల వస్తువులన్నీ కూడా ముక్కిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ స్మెల్ అని కొంతసేపు అండ్ ఖచ్చితంగా ఏంటంటే వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. ఎట్లా అయితే ఉన్నటువంటి వాళ్ళు తలదాచుకుంటూ ఎక్కడే చైర్లోనూ మంచాల్లోనూ కూర్చున్నారు. సగం వరకు కూడా ఇల్లు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఏం చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అసలు మీ ఇంటికి సంబంధించి అది ఏమేమి మొత్తం అంతా తడిచిపోయినట్టుంది, అసలు ఏమేమి ఉన్నాయి? మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారని మరి వాళ్ళని ఎక్కడ ఉంచారు? ఈ 3-4 పంపించాను సార్. 5 గుడివాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారు. ఆపరేషన్ చేయించుకుని, పెద్ద ఆపరేషన్ చేయించుకొని ఉంది. 20 రోజులు పాప. ఆ పాపను తీసుకొని అటు పంపించామన్నమాట. మరి ఇంట్లో ఉంటే అక్కడ వెళ్ళలేదని అని సార్. అది సార్ మొత్తం తడిచిపోయింది సార్. పరుపు అన్ని బయట పడేసాం. ఇంకా అంటే మొత్తం 4 రోజులు ఇదే చిన్న ఇంట్లో ఉన్నారు కదా, మరి వాటర్ అంతా కూడా ఇటు నుంచే వస్తుంది. లోపల నుంచి వచ్చినప్పుడు అసలు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఈ 4 రోజులు? సార్ పిల్లల మట్టుకు బయటకు పంపించాము. మేమిద్దరం మట్టుకు ఇక్కడ దివాన్ కాట్ మీద కూర్చొని ఉన్నాం సార్. 4 రోజుల నుంచి అసలు ఇక్కడ వరకు కరెంట్ లేదు. ఇంకొకటి అసలు ఏది వస్తువులు కానీ ఎవరైనా తినడానికి కానీ పెట్టడానికి ఎవరు రాలేదు. మరి ఈ 4 రోజులు ఎలా ఉన్నారు? ఎప్పటి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు మీకు? మొన్నటి నుంచి తీసుకొస్తున్నారు, సోమవారం నుంచి తీసుకొస్తున్నారు సార్. ఆదివారం అయితే ఏమీ లేదు, సోమవారం నుంచి వస్తుంది సార్. అది వరద వచ్చినప్పుడు మీకు అసలు ఏమైనా తెలుసా? ఇంత రాదు అనుకున్నాం సార్. మేము ఏదో కొంచెం వచ్చుద్ది కదా అనుకున్నాం. మాది మెరకదు అసలుకి, రాదులేని ధీమాగా ఉన్నాం. ఉండేసరికి ఇవన్నీ చదువుకోలేకపోయాం అనమాట. లేదా చదువుకుంటే టీవీ అవన్నీ తడిచిపోయినాయి.
అంటే మనం చూడొచ్చు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ వినోద్ కెమెరా పర్సన్ వినోద్ చూపిస్తున్నటువంటి ప్రతి విజువల్ని కూడా, ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారులు ఉన్నటువంటి ఇక్కడ టీ అమ్ముకోవడం లేదా కూరగాయలు అమ్ముతూ ఇలా చిన్న చిన్న బ్రతుకులన్నీ కూడా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పెసిఫిక్గా చూస్తే అన్ని వస్తువుల్ని కూడా ఇక్కడ ఉన్నది ఏవి వాడినటువంటి వస్తువులు కాదు ఇక్కడ కనిపిస్తున్నవి. నేను ఒకసారి మనం కనుక చూస్తే ఇవేవి వీళ్ళు తిన్నవో లేకపోతే వీటిని ఇక్కడే ఉంచి ఎంగిల్ ప్లేట్స్ కాదు, ఇవన్నీ కూడా అంటే మట్టిలో కూరుకుపోయి బురదలో ఉండి ఆ నీళ్లలో మొత్తం అంత ప్రవాహం వెళ్ళేసరికి ప్రతిదీ కూడా బురదలో ఉన్నటువంటి పొజిషన్ అయితే మనం చూస్తున్నాం. కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ వినోద్ మొత్తం ఈ లోపలికి సంబంధించినటువంటి విజువల్స్ అన్నింటిని కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఎందుకంటే చిన్న చిన్న బ్రతుకులు ఎలా అయిపోతాయి, ఏదన్నా విపత్తు సంభవించినప్పుడు లైఫ్ ఎలా అయిపోతుందని చెప్పడానికి కూడా ఇదొక నిదర్శనంగా చూసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే వీళ్ళందరికీ ఇక్కడ తండ్రి, కూతురు, భార్య మొత్తం వాళ్ళ ఒక ఫ్యామిలీ అంతా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పనిని కూడా మనం చూసుకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ఎలా ఉందనేది దీన్ని బట్టే అర్థం చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇవే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే ఆ ఇంటికి కనుక వెళ్తే, పక్కన ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి కనుక వెళ్తే అక్కడ ఒక ముసలావిడ ఉంది, అదేవిధంగా పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పొజిషన్ కూడా ఉంది. ఒకసారి ఆ ఇంటికి కూడా వెళ్దాం, ఎందుకంటే ఇది అసలు నందమూరి నగర్కి సంబంధించి లోపల నుంచి ఎవరు రాకపోవడం, అదేవిధంగా గడిచినటువంటి 2 రోజుల క్రితం వరకు కూడా కనీసం తినడానికి ఏమి పెట్టడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో నడుస్తున్నటువంటి వ్యక్తి కూడా, అంటే ఇదే ఇంట్లో పెరాలసిస్కి సంబంధించినటువంటి వాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంతవరకు వచ్చాయి మీ ఇంట్లోకి, అసలు నీళ్ళు ఎక్కడి వరకు వచ్చాయి? ఇప్పుడు ఇది రెండోసారి వస్తాం, 89లో వచ్చింది. ఇది సెకండ్, అంటే పూర్తిగా చూసింది ఇదే ఫస్ట్ టైం. మాకు ఇల్లు ఎక్కడి వరకు అసలు నిండిపోయింది ఇది అప్పుడు వచ్చినప్పుడు? రండి చెప్పండి. మా 5 అడుగులు ఉంది, ఇక్కడ 5 అడుగులు ఉంది. పైకి వెళ్ళాం, మా ముసలమ్మ తీసుకుని ఇక్కడ రండి. అంటే ఇంట్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళలేక, ఏమీ చేయలేక ఇంట్లోనే, అంటే పెద్దవాళ్ళు, పెద్ద వయసు అయినటువంటి వాళ్ళు, వీళ్ళు చెప్తున్న దాని ప్రకారము గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా నిండిపోవడంతో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎక్కడికి, అంటే వాళ్ళు బయటికి పంపలేక ఉన్నటువంటి వాళ్ళని ఎటు తీసుకువెళ్ళలేక కేవలం వర్షంలోనే పైన ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కూడా మనము ఒకసారి చూస్తే వాటర్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనే దానికి నిదర్శనంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంచుమించుగా ఇవి 3 అడుగుల హైట్లో ఉన్నటువంటి చిన్న ఆ స్టాండ్ ఇది. ఈ స్టాండ్తో పాటుగా ఇవన్నీ అంటే ఇంచుమించుగా 4-5 అడుగులు వరకు ఈ వాటర్ అంతా కూడా ప్రవహించినటువంటి నేపథ్యంలో వీళ్ళు ఏమీ చేయలేక మొత్తం వస్తువులన్నింటినీ కూడా ఇట్లా పెట్టుకుని ప్రస్తుతం అయితే సర్దుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అసలు ఇప్పుడు మీరు అంటే చూస్తున్నారు కదా, మొత్తం అంతా వాటర్ అంతా బాగా బయటకు వచ్చింది. ముసలావిడ ఉన్నారు, కదలేని పరిస్థితి, ఆయనేమో నడవలేనటువంటి పరిస్థితి. ఎట్లా ఉన్నారు అసలు 4 రోజులు? 4 రోజులు వర్షంలోనే ఉన్నామండి. వర్షము, గాలి, వాన, అందరూ వాళ్ళు ఇల్లుగల్ల వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేము ఒక్కళ్ళమే ఉన్నాం. ముసలాముని ఎవరు తీసుకెళ్తారని చెప్పేసి అక్కడే ఉన్నామండి వర్షం. మరి ఇంకా నిండిపోతే పరిస్థితి ఏంటి ఆ టైంలో? అంటే దాదాపుగా 5-6 అడుగులు ఎత్తులో నీళ్లు ప్రవహించి కొట్టుకుపోయే పొజిషన్ కూడా ఉంది కదా. నడవలేని పరిస్థితి అండి, నడవలేదు. తీసుకెళ్లాలంటే ఎక్కడికి తీసుకెళ్ళడానికి అక్కడ అవకాశం లేదు. ఆ టైంలో వెళ్ళటానికి కూడా దారులు లేవండి. మరి అసలు ఎలా ఉన్నారు అసలు? అంటే కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది కదా. పైన వాళ్ళు మామూలుగా తాటాకులతో కట్టుకున్నారండి, దానిలోనే ఉన్నాము. దేవుడి దయ ఏమైనా ఇలాంటి ఆమెను ఎవరు తీసుకెళ్లరు. అసలు ఆ టైంలో అంత నీళ్లు వస్తున్నప్పుడు బ్రతుకుతాం అనుకున్నారు అసలు మీరు? లేదు, ఆశ లేదండి. తీసుకెళ్దామంటే కూడా తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేదండి. దుప్పటి మీద 3 కుర్రోళ్ళు 4 కుర్రోళ్ళు వచ్చి పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. వాళ్ళు కూడా ఈ కింద ఉన్న వాళ్ళు కూడా మునిగిపోయారు. వాళ్ళు కూడా పైకి వచ్చేసారు. వాళ్ళతో పాటు మేము ఉండిపోయాము. వాళ్ళే ఎవరి కాళ్ళు చుట్టాలకి వెళ్ళిపోయారు. మాకేమో ఎవరు దగ్గరికి వెళ్ళలేక ఉండిపోయాం. మా అమ్మగారు నడవలేని పరిస్థితి. అంటే చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళది ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా సామాన్లు, వీళ్ళకి సంబంధించినటువంటి సామాన్లు, అదేవిధంగా మనం ఇందాక చూసినటువంటి షాపుకు సంబంధించినటువంటి వాళ్ళ సామాన్లు, ఓవరాల్గా చూస్తే ఈ వరదలు అనేవి మొత్తము అటు అజిత్ సింగ్ నగర్ సంబంధించి, ముఖ్యంగా సింగ్ నగర్, నందమూరి నగర్, వాంబే కాలనీ, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ముంపుకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు ఎక్కడ ఉండలేనటువంటి పరిస్థితి, తినడానికి తిండి లేక ఉండడానికి
ఉండడానికి చోటు లేక నిరంతరం వాళ్ళు వరదల్లోనే మగ్గిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. 4 రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతూ ఏం చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొంత తెరపించినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి సామాన్లు క్లీన్ చేసుకుంటూ ఇళ్ళు క్లీన్ చేసుకుంటూ చివరికి బ్రతుకుతో జీవంతో బ్రతికాము, చనిపోవాల్సినటువంటి వాళ్ళని తిరిగి చిన్న చిన్న సాయం చేయడం వల్ల బ్రతికి బయటపడ్డామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడే కాదు, దాదాపుగా 10 కిలోమీటర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు ప్రస్తుతం ముంపులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎవరైనా సహాయం చేస్తారా ఆ సహాయాన్ని అందుకోవడంతో పాటు బయటకు వచ్చి చివరికి ఏదో ఒక రకంగా ఈ ముంపు నుంచి బయటపడాలి, తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరద ముంపులో ఉన్నటువంటి బైకులు కార్లన్నీ కూడా ఇప్పుడు షెడ్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు. మొత్తం ప్రస్తుతం అయితే నేను అంబాపురం ఏరియాలో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి అంటే ముంపులోకి గురైనటువంటి బైక్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క దాన్ని ఇప్పుడు షెడ్లకి తీసుకెళ్తున్నారు. స్టార్ట్ చేస్తుంటే ఒక్కటి కూడా స్టార్ట్ అవునటువంటి నేపథ్యంలో ఇప్పుడు బైక్ మెకానికల్ దగ్గరికి కారు మెకానికల్ చుట్టే తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది అంబాపురం ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఇంకా ముంపులోనే ఉంది. వాటర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితులు. చాలా మంది కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మొత్తం అంతా కూడా ప్రస్తుతము తెలిసిన వాళ్ళకి ఇంత అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కారు కానీ బైక్స్ కానీ ప్రతి ఒక్కటి ఒకసారి నీళ్లలో నుంచి వచ్చినట్టు చూపిస్తాం. ఎందుకంటే కార్లు కూడా స్టార్ట్ అవునటువంటి నేపథ్యంలో కొత్త కార్లను సైతం తీసి బానెట్స్ ఓపెన్ చేసి ఇప్పుడు చెక్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లోపల ఏం పోయినాయి ఏంటనేది తెలియదు. ఈ బైక్స్ కూడా చూడొచ్చు. ఉన్నటువంటి వాళ్ళు ఇంజిన్ ఆయిల్స్ చేంజ్ చేయాలి, అది బైక్ కూడా పనిచేయనటువంటి నేపథ్యంలో మొత్తం అన్నింటినీ కూడా స్టార్ట్ అవ్వకపోవడంతో అది ఇంటి లోపల నుంచి ముంపులో నుంచి బయటకు తీసుకొచ్చి ప్రస్తుతం అయితే బండిని పూర్తిగా ఆరబెట్టి వీళ్ళైతే చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా ఇటు సింగనగర్ నుంచి మొత్తం అంతా ఈ ప్రాంతం అంతా కూడా ముంపు గురైనటువంటి నేపథ్యంలో కొన్ని వేల బైకుల పరిస్థితి ఇదే ఉంది. ఎవరికి స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఎంతసేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తూనే ఉన్నటువంటిది అయితే కనిపిస్తుంది. మేము చాలా సేపు దూరం నుంచి వస్తున్నాం. అసలు ఏదైనా అవుతుందా లేదా ఏంటి పొజిషన్? 1 అవర్ నుంచి కుస్తీ పడుతున్నాం దీన్ని. ఇప్పుడు ఇంకా అవుద్దో లేదో తెలియదు. మెకానికల్ అయితే ప్రస్తుతానికి షాపులు తెలియదు కాబట్టి కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాము. మేమే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఏమైనా పని చేద్దాం అనుకుంటున్నారా? ఇది లోపలికి వాటర్ వెళ్ళిపోయినాయి, పెట్రోల్ ట్యాంకుల్లో ఫుల్ అయిపోయినాయి. అవన్నీ కూడా చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మెకానిక్ వచ్చి దాన్ని తీవ్రంగా డాక్టర్ దగ్గర పంపించి పరీక్షించాల్సింది ఉంది. సో చూస్తున్నాం అంటే బండి ఓనర్లు సైతం మెకానికల్గా మారిపోయి ఇంజిన్ ఆయిల్లో మొత్తం అంతా చెక్ చేసుకుని వీళ్ళైతే చిన్న చిన్న స్క్రూస్తో అసలు బండిని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నా భయ? అసలు అయ్యేలాగే ఉందా? మొత్తం పీకేస్తున్నాం బ్రో. అసలు అయిద్దని కాన్ఫిడెన్స్ అయితే నాకైతే లేదు. అది అంటే 4 రోజులు వర్షంలోనే మొత్తం అంటే వరదల్లోనే ఉందా బండి? వరదల్లోనే ఉంది. సో చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ ఎట్లా ఉంది ఏంటనేది. ఒక్కటే కాదు, ప్రతి బైకు కార్ల పరిస్థితి ఇదే. అంటే వరద ముంపులో లేకుండా రోడ్లో ఉన్నటువంటివి మాత్రమే కొంతవరకు సేఫ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన బైకులు కానీ కార్లు కానీ ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఆ వరద ముంపులో ఉండడం వల్ల చివరికి ఏం చేయాలో తెలీదు. ఒక బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి మొత్తం పరీక్ష చేయిస్తే తప్ప దీన్ని బైక్ స్టార్ట్ అవుతుందా లేదని చెప్పలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇప్పటికే చాలా బైక్స్ని ట్రాక్టర్స్ మీద మెకానిక్ షెడ్లకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరద ముంపులో చిన్న బతుకులు ఎలా చితికిపోయాయో, ఛిద్రం అయిపోయాయో ప్రత్యక్ష నిదర్శనం కనిపిస్తున్నటువంటిది. చిరు వ్యాపారులు వెళ్ళు చిన్న బళ్ళ మీద వ్యాపారం చేస్తూ పళ్ళు కూరగాయలు రకరకాల అమ్మేటటువంటి చిన్న బళ్ళు చివరికి ఏం చేయాలో దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ బళ్ళన్నీ కూడా మునిగిపోవడం, తిరగబడిపోవడం, వాటి నిండా మట్టి చేరిపోవడంతో చేసేది లేక 4 రోజులు వరదల వల్ల వ్యాపారం ఎలాగో పూర్తిగా పోయింది. కానీ ఇప్పుడు ఇక చూస్తున్నాం కదా వీళ్ళు చేస్తున్నటువంటిది. వీళ్ళు వాడుకునే ఆ టార్పలిన్స్, చిన్న చిన్న కవర్లు, బ్యానర్స్, ఫ్లెక్సీలు వాటన్నింటినీ వరద నీటిలో క్లీన్ చేసుకుంటూ మళ్ళీ రేపో ఎల్లుండో 2 రోజుల తర్వాత ఖచ్చితంగా ఈ నీరంతా పోతే వ్యాపారం చేసుకోవాలి. కాబట్టి చాలా చిన్న జీవితాలు, రోజుకి 200-300 రూపాయలు సంపాదించుకునే చాలా చిన్న జీవితాలు. ఏం బాబాయ్ ఏంటి అసలు ఏం వ్యాపారం చేస్తావు నువ్వు? 4 రోజుల నుంచి పోయినట్లుంది. కాయల వ్యాపారం. జామకాయలు అవన్నీ అన్ని చేస్తాం. జామకాయలు కానీ యాపిల్ అవన్నీ చేస్తుంటాం. దీని మీద రాత్రిపూట కాయలు ఉంటాయి కదా, మొత్తం పళ్ళని పోయినాయా? మొత్తం పోయినాయి. ఎత్తుకెళ్ళిపోయారు కొంతమంది. బండి ఆ చివరికి వెళ్ళిపోయింది కొట్టుకొని. లాక్కొచ్చాం పొద్దున్న వెళ్ళి. బండి పోయిందని భయం వేసింది. ఏం చేస్తాం, మాకు తప్పదుగా. ఇంకా
మొత్తం ఇది అంత క్లీన్ చేసుకుని అంటే ఇంత పొజిషన్ వచ్చింది కదా, అంటే బండి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? దాటిపోయింది. పొద్దున్న ఎదుర్కొని కేసు కూడా పెట్టాం. బండి చూస్తా ఉన్నారు, మళ్ళీ లోపు చూస్తే అక్కడ దొరికింది. తీసుకొచ్చి పాడైపోయిన పళ్ళు ఉన్నాయి పోయినాయి తీసుకొచ్చి మళ్ళీ క్లీన్ చేసుకుంటా తీసుకొచ్చాం. ఇక్కడ నీళ్ళు లేవు కండి, మరి మంచి నీళ్ళు లేవు, దానికోసం ఇక్కడికైనా తీసుకొచ్చాం. మరి ఇప్పుడు అంటే ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి కూరగాయలు అదే ఫ్రూట్స్ తెచ్చుకుని వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి అడ్వాన్స్ కింద తెచ్చుకుంటూ ఉంటారు కదా, మరి ఇప్పుడు అన్ని పోయినాయి. పొజిషన్ ఎట్లా? మరి ఏం చేస్తాం? అప్పో చేసుకొని ఆ తర్వాత ఎవరో ఒకరు 2 రోజులు ఆగి అప్పో చేసుకొని ఎవరో ఒకరిని అడిగి తెచ్చుకొని మళ్ళీ పెట్టుకోవడం, మళ్ళీ మొదలు పెట్టుకోవడం వ్యాపారం. చేసేదేముంది? కొన్ని రోజులు ఆగడమే, 4 రోజులు ఆగడమే, చేసేదేం లేదు. చాలా చిన్న జీవితాలు. మనము ఒకసారి విజువల్లో కనుక చూస్తే మొత్తం ఎంత దూరం చూసినా ఈ వాటర్ అనేది ఇట్లా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇది మొత్తం ప్రస్తుతం నేనున్నటువంటిది పైపుల్ రోడ్ సెంటర్. ఈ పైపుల్ రోడ్ సెంటర్ నుంచి అటు కండ్రిక వరకు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఈ వాటర్ ఎన్ని రోజుల్లో బయటకు వెళ్తుందో ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. దీంతో చిరు వ్యాపారులు చిన్నగా వ్యాపారం చేసుకుంటూ ఫ్రూట్స్ కూరగాయలు అమ్ముకునేటటువంటి ఇలాంటి ఎంతో మంది బతుకులు ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి ఉంది. చివరికి వాళ్ళ తోపుడు బళ్ళు కూడా ఎక్కడికక్కడ ఇరిగిపోవడం, కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తే కేసులు పెట్టుకుని వాటిని వెతకమని చెప్పి చివరికి కొంత దూరం నుంచి తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఎంతో మంది జీవితాలని, విజయవాడని నగరాన్ని ముంచెత్తినటువంటి ఈ వరదల వల్ల కలిగినటువంటి నష్టం అంచనా వేయడం కూడా చాలా కష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ వరద ముంపు అనేది అన్ని ప్రాంతాల ప్రజల్ని మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలని నాశనం చేసిందని చెప్పొచ్చు. వరద ముంపులో మొత్తం విజయవాడ ప్రాంతం అంతా ముంపుకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలామంది అటు కండ్రిక కానీ, బాంబే కాలనీలు అన్నింటిలో కూడా తిండి లేక కనీసం వాటర్ లేకుండా అలమటిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఒకసారి మనం విజువల్లో చూద్దాం. ఇక్కడికి ఇది పైపుల్ రోడ్ సెంటర్. ఈ సెంటర్లోకి వచ్చిన తర్వాత చూస్తే మొత్తం అంతా కూడా ఎక్కడైనా సరే ఒక దొమ్మి జరిగినట్లు జరుగుతుంది. వచ్చినటువంటి వాళ్ళ దగ్గర కనీసం ఆకలేస్తున్నటువంటి వాళ్ళు, అవసరం ఉన్నటువంటి వాళ్ళు అటు మంచినీళ్ళ కోసమో లేదా ఫుడ్ కోసమో చూస్తున్నటువంటి వాళ్ళు అయితే ఎవరు లేరు. వచ్చినటువంటి వాళ్ళు వచ్చినట్టుగా దాడి చేసి మరి మొత్తం అంతా కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం, టన్నుల కొద్దీ ఫుడ్ని వేస్ట్ చేస్తున్నారు. వచ్చినటువంటి లారీలు కానీ లేదా ట్రాక్టర్లు కానీ, ఆటోల్లో కానీ, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి ఫుడ్ మొత్తం అంతా కూడా క్యారీ చేసి వాటంతటినీ కూడా మొత్తం తీసి పడేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఎక్కడ చూసినా మొత్తము ఈ ప్లేసెస్కి సంబంధించి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఏది తీసుకొచ్చి ఇవ్వాలన్నా కూడా విజువల్లో కూడా చూడొచ్చు. మనం మొత్తం అంతా ఫుడ్ అంతా కూడా నాశనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆకలిగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ తిండి దొరకనటువంటి వాళ్ళు ఎంతో మంది ముంపు ప్రాంతాల్లో అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు ఎవరికి కూడా ఏమన్నా వచ్చినట్లుగా మొత్తం అంతా కూడా లాగేసుకుంటున్నటువంటిది అంటే యువక లేకపోతే ఏం జరుగుతుంది అన్నా? లాగేయడం కాదన్న, ఏదైనా ఇస్తున్నారు. ఏమన్నా అంటే కుర్రోళ్ళకి ఇచ్చేసి మా కుర్రోళ్ళు పంచుతారు అన్నారు, కానీ ఎవరికాడ ఎత్తుకొని వెళ్తున్నారు. మేము ఇంత సాయం చేసిన వాళ్ళం లేదు. ఇక చూడండి పట్టుకొని ఎలా వస్తున్నారు. ఇళ్ళకి వెళ్ళి పంచితే అందరికి చక్కగా దొరుకుతాయి. ఏం చేసేది చూడండి. ఇది కరెక్టేనది, అది కరెక్టేనది. పిల్లలు దాని గురించి అల్లాడిపోతున్నారు. ఇక్కడ వాళ్ళు వచ్చారు, కనీసం లైన్ లో పెట్టి యుద్ధమనే లేదు. విసిరితే ఏమంటారు ప్రయోజనం? పిల్లలతో చెప్పులు లేక కాళ్ళు లేక పిల్లలతో ఇబ్బంది పడుతున్నాం. అది ఎంత వేస్ట్, ఎంత పోయింది చూడండి. ఒక్కొక్కరు బాటిల్స్ క్యాన్లు లాక్ తీసుకెళ్ళిపోతున్నారు. కెమెరా చెప్పండి, చూడండి. అది అంటే ఇక్కడ మనం చూడొచ్చు, వస్తున్నటువంటి వాళ్ళు, అందుతున్నటువంటి వాళ్ళు, దొరుకుతున్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళే ఈ మొత్తం అంతా కూడా వేస్టేజ్ ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. తిండి లేకుండా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి అయితే కొన్ని అది కావలసినటువంటి ఫుడ్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ క్యాన్ల కొద్దీ వేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూస్తే ఎక్కడికక్కడ ఈ ఫుడ్ అంతా కూడా వేస్ట్ చేస్తూ వస్తున్నటువంటి వాళ్ళకి పరిస్థితి అయితే చూడొచ్చు. వస్తున్నటువంటి ఫుడ్ కూడా ఆటోల్లో వస్తున్నా, లారీల్లో వస్తున్నా, ఎవరు ఎక్కడి నుంచి ఏం తీసుకొచ్చినా కూడా వచ్చినటువంటి వాళ్ళని బిల్లవీటిగా వస్తున్నటువంటి వాహనాలను ఆపుతున్నారు. ఆపినటువంటి వాహనాలకు సంబంధించి దానిలో ఒక దాడే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. వస్తున్నటువంటి మనం ఒక్కసారి మనం అయితే ఒక్కసారి చూడొచ్చు వస్తున్నటువంటి